హాయ్ గైస్, నేను మీ మిడిల్ క్లాస్. ఈ రోజు అయితే ట్విన్స్ గేమ్ అయితే ఆడబోతున్నాను. ట్విన్స్ గేమ్ అయితే ఈ రోజు అయితే ఆడబోతున్నాను. హారర్ గేమ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇప్పుడైతే ఇది మనం ఫస్ట్ ఇదైతే ఇచ్చారు. ఎస్ నొక్కి లోపలికి అయితే వెళ్దాం. గేమ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ట్విన్స్ ఇవన్నీ కనిపెట్టాలన్నమాట మనం. ఇప్పుడైతే గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేస్తాను. కోబర్ తీసుకుంటే అయితే మనం కిందకైతే వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా దిగాలి. ఇక్కడ చిన్న తేడా పడిన అబ్బా ఫస్ట్ లోనే మనం అయితే బోల్తా పడ్డాం. ఇప్పుడైతే ఇక్కడ చాలా జాగ్రత్తగా కిందకైతే దిగాలి. చిన్న తేడా ఏమైనా జరిగినా మనకైతే బ్లడ్ అంతా అయిపోద్ది అనమాట. అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఉంటారు, బండోడు బక్కోడు. వాళ్ళిద్దరిని తప్పించుకుంటూ అయితే వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా అయితే దిగాలి అనమాట. ఎక్కడి నుంచి ఎటుపక్క నుంచి ఎవడొస్తాడో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడైతే ఫస్ట్ రూముల్లో అయితే నెత్తుదాం ఏం దొరుకుతుందో. ఫస్ట్ అయితే ఈ రూమ్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ అయితే ఈ రూమ్లో నెత్తిసాం. ఏమైతే లేవు. మనకు కావాల్సిన కిందకి వెళ్ళక్కర్లేదు, ఎందుకంటే అక్కడ బాంబు ఉంటుంది. ఈ రూమ్లో అయితే ఏమీ లేవు. ఇప్పుడు పక్క రూమ్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడైతే మనం అయ్యా గుర్తులు అయితే గుర్తెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అవి నాకేం గుర్తున్నాయి. బ్లూ కలర్ కీ అయితే దొరికింది. ఇప్పుడైతే అది అక్కడే ఉంచుతాం. ఫస్ట్ దానికి మనం బ్లూ కలర్ కీ ఏం అక్కర్లేదు. ఇప్పుడైతే కిందకి వెళ్ళి ఏం దొరుకుతుందో చూద్దాం. కోబర్తో దీని అయితే తీసాను. ఇప్పుడు కిందకైతే వెళ్ళబోతున్నాను. సొరంగ మార్గం స్పైడర్ ఉంటుంది కదా, అలా ఉంటుంది ఇది సొరంగ మార్గం. చాలా చీకటిగా ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే మనం అయితే ఇప్పుడు ఈ చక్రం అయితే తీసుకుంటూ అక్కడ అయితే పెట్టాలి. ఇప్పుడు అయితే త్వరగా పైకి వెళ్దాం. జాగ్రత్తగా చూసుకుంటూ అయితే వెళ్ళాలి. ఎవడొస్తాడో తెలీదు. ఇప్పుడు జాగ్రత్తగా అయితే పైకి అయితే వెళ్ళిపోదాం. చాలా రిస్క్గా అయితే ఆడుతున్నాను. ఇది టైం అయితే అయిపోతుంది. అయ్యో బండోడు అయితే వచ్చాడు. బండోడు వచ్చాడు. కింద దూకడం మంచిది. బండోడు వచ్చేసాడు. గవర్నమెంట్ దెబ్బ వేస్తాడు, చచ్చిపోతాం మళ్ళీ. త్వరగా అయితే ఇప్పుడు అయితే నెతకాలి. చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్తున్నాను. ఇందులో అయితే గన్పాట్ అయితే దొరికింది. ఇంకా మనకి 2 గన్పాట్లు అయితే దొరకాలి. ఇప్పుడైతే ఫస్ట్ అయితే పైకి వెళ్దాం. పైన ఏమన్నా ఉన్నాయో చూసుకుని వద్దాం. బండోడు అయితే వచ్చేస్తున్నాడు. బండోడా రారా, నువ్వు నన్ను ఏమీ చేయలేవురా బండోడా. ఇక్కడైతే దారి లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే దీన్ని అయితే ఆన్ చేద్దాం. ఈ సొరంగ మార్గంలోకి వెళ్ళి ఫస్ట్ ఏం దొరికితే చూద్దాం. గన్నపాటు అయితే ఇంకోటి అయితే దొరికింది ఫ్రెండ్స్. ఇంకొకటి దొరికితే మనకి గన్న అయితే దొరికేస్తుంది. తర్వాత వీళ్ళిద్దరిని వేసేచ్చు, అన్న తమ్ముళ్ళు ఇద్దరిని. ఈ బాంబు కింద అయితే వేసొద్దాం. బాంబు పేలుతుందో లేదు చూద్దాం. బాంబుని అయితే ఫస్ట్ కింద అయితే వేద్దాం. ఏడి బండోడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అర్థం కావట్లేదు. రే బండోడా, అయ్యో బండోడు మిస్ అయిపోయాడే. ఆ బాంబు అయితే మనం భూమి నొక్కకుండా డ్రాప్ అయితే నొక్కం, మిస్ అయిపోయింది. ఇప్పుడు అయితే మనం ఈ సొరంగ మార్గాల్లో ఏమన్నా ఉన్నాయో చూసుకోవాలి. ఇక్కడైతే సాధారణంగా అయితే ఏమి ఉండవు, చూడడమే మన పరిస్థితి. బండోడా బక్కోడా ఎక్కడున్నారా ఇద్దరు, వస్తున్నాను నేను కాసుకోండి ఇద్దరు. మనమైతే కిందకైతే వెళ్దాం ఫ్రెండ్స్. కిందకైతే వెళ్ళి చూద్దాం ఏమన్నా ఉన్నాయో. ఇంకా మనకైతే ఏమీ దొరకలేదు సరిగ్గా చెప్పాలంటే. మనం అయితే ఫస్ట్ ఇందులో అయితే గన్ పాట్స్ అయితే వేసేద్దాం. ఈ కింద అయితే గన్ పాట్ పెట్టాలన్నమాట. ఎవడన్నా వస్తున్నాడో లేదో చూసుకుని వెళ్ళాలన్నమాట. కాదండి, ఎవరు రావట్లేదు. బాబోయ్ బక్కోడు వచ్చాడు. బక్కోడు దూకరా, దూకు. సేఫ్గా అయితే కిందకి దూకేసాం. కింద అయితే ఇప్పుడు వీలైతే దొరికింది, కోవిల్. ఇప్పుడైతే మనం గన్ పాట్ సైడ్స్ విడదాం. గన్ పాట్స్ అయితే విడదాం. తీరా తీసైతే గన్ పాట్ పెడదాం. ఇంకొక పార్ట్ అయితే దొరికితే మనకి గన్ అయితే రెడీ అయిపోద్ది. ఓ మై గాడ్, ఏమైంది నాకేం అర్థం కాలేదు. అబ్బా బ్లడ్ అయితే తగ్గిపోయింది మనకి. ఇప్పుడు మళ్ళీ కింద నుంచి వెళ్ళి మళ్ళీ పాడాలన్నమాట. ఆ రూమ్లో గన్ పాట్ అయితే ఒక్కటి దొరకాలి మనకి. అది దొరికితే వాళ్ళిద్దరిని చంపచ్చు అనమాట. ఇప్పుడైతే స్పీడ్గా ఆడాలి మనకి. బండోడా బక్కోడా ఎక్కడున్నావురా, నా కళ్ళ ఎదుర్కొని బక్కోడు అయితే వచ్చేస్తున్నాడు ఫ్రెండ్స్. పరిగెట్టు. రారా బక్కోడా. బాబోయ్ బండోడు వచ్చాడు. అబ్బా పీ కట్టుకుంటూ అయితే బాబు పెద్ద దెబ్బేస్తాడు బాబోయ్. ఈ లీటర్ బాబు ఇలా ఉన్నాడు. ఇటు వెళ్తే వాడు, అటు వెళ్తే వీడు వచ్చేస్తున్నారు. ఈ గదిలో అయితే ఏమున్నాయి చూద్దాం. ఈ అలమారలో ఇందులో అయితే ఏముండవు. ఇప్పుడైతే మనం బాంబు అయితే దొరికింది మళ్ళీ. ఇక్కడికి అయితే వచ్చాం. చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఇక్కడ చూసుకుంటూ వెళ్ళకపోతే ఇక్కడ కాలు జారి పడ్డామంటే ఇంకంతే. బక్కోడో బండోడో వచ్చి మనల్ని అయితే, అదిగో బక్కోడైతే వచ్చాడు. మళ్ళీ బాంబు డ్రాప్ చేస్తేనే బక్కోడా నన్ను ఏమీ చేయలేవురా, వస్తున్నాను చూడరా.
ఈ లోపలైతే ఏమైనా ఉన్నాయో ఇలా చూద్దాం. ఈ లోపలైతే ఏం లేవు. కిందకి వెళ్తే అక్కడికి వెళ్తాం, వేస్ట్. ఇప్పుడైతే అటు పక్కకు తోకాలి, చాలా జాగ్రత్తగా తోకాలి. బాబా మిస్ అయిపోయింది ఫ్రెండ్స్, కింద అయితే పడిపోయాను. బక్కడు వచ్చేస్తున్నాడా, చూసుకుని వెళ్ళాలి. పద ఫీడ్గా పద, బాంబు తీసుకుని అయితే వేసేద్దాం. జాగ్రత్తగా అయితే పైకి వెళ్తాము. వద్దు, ఓ మై గాడ్, ఈడి చేతిలోనే సస్తున్నాను ఫ్రెండ్స్. ఇందాక కొంచెం సడన్ గా వచ్చేస్తున్నాడు ఈ బండోడికి, పని ఏం లేదు. చీటిది జైల్లో బంధిస్తారు నన్ను, ఎక్కడ ఉన్నానో అర్థం కావట్లేదు. ఓ ఏ నన్ను ఎక్కడ బంధించారా, ఏంటిది ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి ఇందులోంచి? ఓహో వచ్చాడు. కీ ఆ కీ అయితే ఇప్పుడు తీసుకోవాలి మనం. కీ దొరికింది. వెళ్ళరా జాతికి అయితే కీ అయితే ఓపెన్ చేస్తాం. మనకైతే ఇక్కడ ఏమైనా దొరికిందా? కింద ఏదో మెరుస్తుంది. రెడ్కి అయితే దొరికింది ఫ్రెండ్స్, మెయిన్ డోర్కి అయితే కీ ఇది. ఇప్పుడు పైకి అయితే వెళ్ళిపోదాం, జాగ్రత్తగా అయితే వెళ్ళాలి చూసుకుంటూ. బండోడి చేతిలోనే మనం చచ్చిపోతున్నాం ఇందాక నుంచి. ఇంకా ఎదరికైతే వెళ్దాం. నెంబర్ కోడ్ 2142 గుర్తెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది అయితే మనం 2142 బండోడు బక్కోడు ఎక్కడ ఉన్నారా? కీ అయితే ఇక్కడ పాడేసి కిందకి అయితే వెళ్దాం. జాగ్రత్తగా వెళ్ళాలి. కింద అయితే స్పైడర్ అయితే ఉంటుంది, పెద్దది, తినేస్తుంది. దానికైతే దొరకమంటే మనల్ని బిర్యానీ పొట్టం తిన్నట్టు తినేస్తుంది. ఇప్పుడు అది చాలా జాగ్రత్తగా అయితే దిగాలి ఇక్కడ అనమాట. కింద పడ్డామంటే ఇంక మన పని అయిపోయినట్టే. జాగ్రత్తగా అయితే దూకాలి. ఇదిగోండి రివ్యూలు అయితే ఇక్కడ పెడేస్తే ఓ పని అయిపోతుంది. ఇప్పుడు వెళ్ళి కింద బటన్ ఆన్ చేస్తాను, కంగారు పడకు. ఈ గేమ్ అయితే కష్టంగానే ఉంది, మరి నాకు తెలిసి బ్లడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అయిపోయింది, బంధిస్తాం. స్పైడర్ని అయితే బంధిస్తాను. ఇప్పుడైతే కిందకి వెళ్ళి ఏం దొరుకుతుందో చూడాలి. పదరా. పంప్ హ్యాండిల్ అయితే దొరికింది మనకు. ఇప్పుడు పైకి వెళ్దాం. పంప్ హ్యాండిల్ అయితే దొరికింది. కింద ఇంకో మార్గం ఉండే, మనకు అది వద్దు. మనం అయితే పైకి వెళ్ళాలన్నమాట. ఫస్ట్ అయితే పైకి వెళ్ళిపోదాం. అరే మిస్ అవింద్రా, మళ్ళీ ఓ ఇప్పుడు పైకి అయితే చాలా సోప్ పడుతుంది వెళ్ళడానికి. నీట్గా అయితే గమ్మునైతే పైకి వెళ్తే వెళ్ళాలి. వచ్చేస్తున్నా బండోడా బక్కోడా, మీ ఇద్దరిని చంపేసి ఈ వింటిలోంచి పారిపోతానురా. వస్తున్నా బండోడా బక్కోడా వస్తున్నా. గ్రానీకి కొడుకులు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళే వీళ్ళు గ్రానీ కొడుకులు అనుకుంటే. వీళ్ళు ఇందులో అయితే గ్రాండ్ పాపర్ లేరు, కానీ వాళ్ళు కొడుకుల్లో ఉన్నారు. ఎన్ని కర్రలు అయితే ఎట్టేసింది. బక్కోడు వచ్చాడు ఫ్రెండ్స్. ఓడి అమ్మో, ఇందులో ఉన్న చూపు మనకి ఏం అవుతాయేమో. బక్కోడా నీకేంట్రా ఇక్కడ పని, వెళ్ళి లోపలికి వెళ్ళి. బండోడా యారా బండోడా, ఇక్కడే ఉన్నాను చూసావా, కిందకు వస్తావా? రారా బండోడా రా, నన్ను ఏం చేయలేవురా బండోడా. ఆ పక్కోడేడి, పక్కోని కూడా తీసిరా నీకు తోడుగా. బండోడా ఏరేంటి ఏమో ఈ లోపల ఉంటే ఇంక మనల్ని ఏం చేయలేడు అనుకోండి ఫ్రెండ్స్. వెళ్ళరా. అరే ఓ మై గాడ్, ఈ బండోడి చేతిలోనే ఇప్పటికైతే నేను 3 సార్లు చనిపోయాను. ఆ బక్కోడి చేతిలో ఇప్పుడు వచ్చి చావలేదు, కానీ ఈడేనని చంపేస్తున్నాడు. ఇప్పుడు చాలా స్పీడ్గా అయితే ఆడాలి, మనకి హెల్త్ కూడా తక్కువ ఉంది. ఇంకా స్పీడ్గా ఆడేద్దాం. ఫస్ట్ ఇక్కడైతే ప్రతిసారి ఇక్కడైతే మిస్ అయిపోతుంది. పద స్పీడ్గా అయితే నెతకాలి. ఇప్పుడు ఎటు వెళ్ళాలి? అక్కడైతే ఎవరు లేడు. పక్కడైతే వచ్చాడు ఫ్రెండ్స్. రారా నీ రోజు తిప్పిస్తాను చూడు, నీ కాళ్ళు చేతులు పడిపోవాలి, అలా తిప్పిస్తాను. దా నా కొడుకు దా. గ్రాని కొడుకు అనుకుంటా ఈడు. అచ్చు గ్రాండ్ పద బుర్రలా ఉంది. గ్రాండ్ బాబో ఇటు అటు ఆడు. బండోడు వత్సావా రారో, నిన్ను నేను వదలను రో. ఈ తలుపులు అయితే డోర్ హ్యాండిల్ పెట్టాలి. వీడైతే మాత్రం నన్ను అయితే అసలు వదలట్లేదు ఫ్రెండ్స్. ఓ పైకి అయితే వెళ్ళిపోదాం, పైన చూసుకుని వద్దాం. ఫస్ట్ ఈ బాత్రూంలో ఏముండవు. పైకి అయితే వెళ్ళి పైన అయితే నెక్కుదాం. ఈ అలమారలు అయితే ఏమీ లేవు. ఇప్పుడు రూమ్లోకి అయితే వెళ్దాం. ఈ రూముల్లో కూడా ఏమి లేవు. ఇప్పుడు ఇక్కడైతే మనం ఇంతక్కడ చూసింది అయితే పెట్టాలి, అదైతే మర్చిపోయినా ఎలా పెట్టాలో. అబ్బా ఇది ఓపెన్ అవ్వలేదు ఫ్రెండ్స్, మర్చిపోయింది. మళ్ళీ వెళ్ళి చూడాలి. ఇక్కడైతే నెంబర్ అయితే కింద చూసాం కదా, అది పెట్టాలి. ఓ బండోడు మళ్ళీ కిందడిపోయామే. బండోడు వచ్చినాడు.
పీతలాగా వస్తున్నాడు. జాగ్రత్తగా వెళ్ళాలి. బక్కోడు ఎక్కడ ఉన్నాడు చూసుకుంటూ వెళ్ళాలి. పైకి అయితే వెళ్తున్నాను. మళ్ళీ అక్కడైతే మళ్ళీ ఒకసారి ఆ కోడైతే చూసి వచ్చాను కదా, మళ్ళీ వెళ్దాం. పద పద పద. బక్కోడు వచ్చేస్తాడు ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రే స్ట్రక్ అయిపోద్ది. ఈ కింద అయితే కోడ్ ఉంటుంది. ఇప్పుడు ఆ నెంబర్ లాక్ అయితే ఓపెన్ చేయాలి. స్పీడ్గా నెంబర్ లాక్ అయితే ఓపెన్ చేద్దాం. 2142 నొక్కాలి. ఇప్పుడు మనం 2142 నొక్కు 42 అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్, ఓపెన్ అయింది. ఇప్పుడైతే బటన్ అయితే తీసుకుని కిందకి వెళ్దాం. బక్కోడు వచ్చినట్టున్నాడు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మనకి బ్లడ్ అయితే లేదు. ఇంకా మనం చాలా అంటే వెతకాలి. స్విచ్ బోర్డ్ కీ కావాలి మనకి. బక్కోడు అదిగోండి, సౌండ్ చేసి అయితే వద్దాం. అబ్బా చూస్తాడే బక్కోడు, ఇక్కడికి అయితే వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. వీళ్ళు కూడా అంతే ఫ్రెండ్స్, గ్రానీ లాగా సౌండ్ చేస్తే ఎక్కడ సౌండ్ చేస్తే అక్కడికి అయితే వచ్చేస్తున్నారు. చాలా డేంజర్లో ఉంది గేమ్. ఇటు వెళ్తే వీడు, అటు వెళ్తే వాడు వచ్చేస్తున్నారు. బక్కోడా రారా, ఈరోజు నీ అంత చూస్తాను. ఇంకా డ్రాప్ అయితే చేస్తేనే సౌండ్ చేస్తాను ఫ్రెండ్స్, వచ్చేస్తాడు. ఇంకేం చేయలేం. వద్దురా. ఓయమ్మో ఓడినాయను, కరం సోకిచ్చుకుంటే చంపేస్తున్నాడు ఫ్రెండ్స్ వీడు. ఓ మై గాడ్, మనకైతే ఇంకా లైఫ్ అయితే లేదు ఫ్రెండ్స్, చాలా తక్కువ అవుతుంది. ఇంకొక ఛాన్స్ అయితే ఉంది మనకి, ఇంకొక ఛాన్స్ అయితే ఉంది. మనల్ని అయితే చంపేస్తారు వీళ్ళు. ఇంకెలాగో మన దగ్గర టైం లేదు. ఫస్ట్ అయితే డోర్ అయితే ఓపెన్ చేస్తాను. ఓడి రే ఫ్లాష్ మ్యాన్ కన్నా దారుణంగా ఉన్నావు కదరా నువ్వు. ఫ్లాష్ మ్యాన్ కొద్దిగా బెటర్ రా. వీడొకడు బాబా తీరా వచ్చేసాడు. రారా అట్రా అటు వచ్చావంటే బాగుంటుంది నువ్వు. ఇప్పుడు ఇది డోర్ అయితే ఓపెన్ చేస్తాను. అర్రే ఆ రింగ్ అక్కడ పాడేసాను కదా. ఒరే చిరుక్కుపోయినట్టు అయిపోయింది నా పరిస్థితి. బాబా లైఫ్ అంతా అయిపోయింది ఫ్రెండ్స్. గేమ్ అయితే కంప్లీట్ చేయకపోయాను. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చేస్తాను. ఏటీడు మంట వేస్తున్నాడు ఈ బండోడేది. ఏం చేస్తున్నారా నన్ను. ఓడియమ్మో వేసేసాడు. అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేద్దాం. ఉంటాను. వీడియో కింద 5K వ్యూస్ వస్తే ఖచ్చితంగా